హలో అండి, ఈ వీడియోలో మనం భాషా భాగాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాము. భాషా భాగాలు అంటే అందరికీ తెలుసు. నామవాచకం, సర్వనామము, విశేషణం, క్రియ, అవ్యయం, వీటిని భాషా భాగాలు అంటారని అందరికీ తెలుసు. కానీ నామవాచకంలో రకాలు, సర్వనామంలో రకాలు, విశేషణంలో రకాలు గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో వాటిని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అందరూ కూడా వీడియోను లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. భాషా భాగాలు భాషలో వివిధ పనులను నిర్వహించే పదాలను గురించి వివరించేదే భాషా భాగం. సో ఇవి మొత్తం 5 భాషా భాగాలు: నామవాచకం, సర్వనామం, విశేషణం అండ్ క్రియ, అవ్యయం. నామవాచకం అంటే మనందరికీ తెలుసు. పేర్లను గురించి తెలిపే భాషా భాగాన్ని నామవాచకం అని అంటారు. సో ఈ నామవాచకానికి మరొక పేరు విశేష్యము. విశేష్యము అన్నా కూడా నామవాచకమే. నామవాచకంలో రకాలను చూద్దాము. ఫస్ట్ సంజ్ఞా నామవాచకం. సంజ్ఞ అంటే గుర్తు. మనం గుర్తు కోసం పెట్టుకున్న పేర్లనే సంజ్ఞా నామవాచకం అని అంటారు. ఎగ్జాంపుల్: కాకి, ఆవు, పిల్లి, కోడి. పేర్లైతే రామయ్య, సీతమ్మ, కృష్ణ, గోదావరి, నదులు, హైదరాబాద్, వరంగల్. సో ఇవన్నీ కూడా మనం ఒక గుర్తు కోసం వీటిని పెట్టుకున్నాం కాబట్టి సంజ్ఞా నామవాచకం అని అంటారు. అండ్ నెక్స్ట్ జాతి నామవాచకం. జాతి నామవాచకం అంటే జాతుల పేర్లను గురించి తెలిపేది. మనుషులందరూ ఒక జాతి, జంతువులు ఒక జాతి, పక్షులు ఒక జాతి అండ్ వృక్షాలు ఒక జాతి. సో ఈ జాతుల పేర్లను గురించి తెలిపేదే జాతి నామవాచకం. నెక్స్ట్ సముదాయ నామవాచకం. సముదాయం అంటే ఒక గుంపు, సమూహం అన్నమాట. సో తండ, రాశి, కుప్ప, గుట్ట, గుత్తి, గెల, సైన్యం ఇవన్నీ కూడా సముదాయానికి సంబంధించినవి. ఆవుని ఒక గుర్తుగా పేరు పెట్టుకున్నాం కాబట్టి అది సంజ్ఞా నామవాచకం. ఇక్కడ ఆవుల మంద, ఆవుల యొక్క సమూహం కాబట్టి సముదాయ నామవాచకం. అండ్ కాకి అంటే సంజ్ఞా నామవాచకం. కాకుల గుంపు అంటే సముదాయ నామవాచకం. వజ్రాల రాశి. సో గుంపు, తండ, రాశి, కుప్ప, గుట్ట, గుత్తి, గెల, సైన్యం ఇవన్నీ కూడా సముదాయ నామవాచకం కిందకి వస్తాయి. అండ్ ద్రవ్య నామవాచకం. ఇక్కడ ద్రవ్యం అంటే డబ్బు కాదు. ద్రవ్యం అంటే నామవాచకంలో లోహాలు అని అర్థం. సో ద్రవ్య నామవాచకంలో ఇనుము, రాగి, బంగారం, కంచు ఈ లోహాలకు సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా ద్రవ్య నామవాచకం అని అంటారు. కృదంత నామవాచకం. క్రియను నామంగా మార్చడమే కృదంత నామవాచకం అని అంటారు. కృదంత అంటే క్రియ అన్నమాట. క్రియను నామంగా అంటే కాయు, ఎండడం, మండడం. సో ఇక్కడ రాయడం, మూయడం ఇవన్నీ ఏంటి? క్రియలు. సో ఈ క్రియలు నామంగా పేరుగా మారితే కాయు అన్నదానికి కాయ, ఎండడం అంటే ఎండ, మండడం మంట, రాయడం రాత. సో ఈ క్రియల ద్వారా నామంగా మారడమే కృదంత నామవాచకం అని అంటారు. నెక్స్ట్ తద్దిత నామవాచకం. తద్దిత ప్రత్యామ్నాయాలు చేరి ఏర్పడే నామవాచకాన్నే తద్దిత నామవాచకం అని అంటారు. ఇక్కడ తద్దిత ప్రత్యామ్నాయాలు చేరి అని అంటున్నాం. సో ఏంటి తద్దిత ప్రత్యామ్నాయాలు అంటే కాడు, కత్తె, అరి, పోతు, తనము, త, రికము, ఇమి, మతి, వతి. సో వీటన్నిటిని కూడా మనం తద్దిత ప్రత్యామ్నాయాలు అని అంటారు. అయితే ఇక్కడ కాడు అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అందగాడు, సోగ్గాడు, చెలిగాడు ఇవన్నీ ఏంటి? కాడు. కత్తె అంటే అందగత్తె, చెలికత్తె, నాట్యగత్తె, అరి సొగసరి, గడుసరి, పోతు అంటే పొగరుబోతు, వదరబోతు, తిండిబోతు, తాగుబోతు, తనము అంటే మంచితనము, పిరికితనము, పెద్దతనము, చిన్నతనము. తర్వాత తా అని అన్నాం. ఇక్కడ తా అంటే గొబ్బెత, మాలెత, గొల్లత, బోయత. సో ఈ తా అన్నమాట. నెక్స్ట్ రికము అంటే పేదరికము, పెద్దరికము, మేనరికము అండ్ ఇల్లరికము. సో ఇవన్నీ కూడా రికము. అండ్ ఇమి అన్నాము. కలిమి, బలిమి, చిలిమి. నెక్స్ట్ మతి, శ్రీమతి, సుమతి. నెక్స్ట్ వతి, గుణవతి, శీలవతి. సో ఇవన్నీ కూడా తద్దిత ప్రత్యామ్నాయాలు.
తద్దిత ప్రత్యామ్నాయాలు చేర్చి ఏర్పడే నామవాచకాన్నే తద్దిత నామవాచకం అని అంటారు. సో ఈ 6 కూడా మనకి నామవాచకం యొక్క రకాలు కిందకి వస్తాయి. ఇక్కడితో మనకి నామవాచకం అనేది అయిపోయింది. నెక్స్ట్ సర్వనామం గురించి చూద్దాము. సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే భాషా భాగమే సర్వనామం. భాషలో పదాల యొక్క అర్థాన్ని సర్వనాశనం చేసేదే సర్వనామం. భాషలో పదాల యొక్క అర్థాన్ని సర్వనాశనం చేసేది సర్వనామం. రాముడు అడవికి వెళ్ళాడు అని ఉంది ఒక సెంటెన్స్. రాముడు ప్లేస్లో మనం అతడు అని రాసాము. అతడు అంటే ఎవరు? రాముడు అని మనం అనుకోలేము. సో ఇక్కడ పదాల యొక్క అర్థాన్ని కంప్లీట్గా మార్చేదే సర్వనామం. ఓకే, ఈ సర్వనామంలో రకాలు చూద్దాము. నిర్దేశాత్మక సర్వనామం. నిర్దేశాత్మక అంటే ఆ యొక్క వాక్యంలో ఖచ్చితంగా ఒక అంశాన్ని గురించి లేకపోతే ఒక విషయాన్ని గురించి చెప్పడానికి ఉపయోగపడేదే సర్వనామం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు, ఇతడు, ఈయన, ఆయన, ఆమె, వారు, వీరు అని ఖచ్చితంగా చెప్పడం అన్నమాట. సో ఖచ్చితంగా చెప్పేవారినే నిర్దేశాత్మక సర్వనామం అని అంటారు. నెక్స్ట్ అనిర్దేశాత్మక సర్వనామాలు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేనటువంటివి అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేనటువంటివి అనిర్దేశాత్మక సర్వనామాలు. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని, చాలా, మరిన్ని, కొన్ని, ఇన్ని. అన్నీ ఇన్ని అంటాం కానీ ఎన్నో కరెక్ట్గా చెప్పలేము. అంటే దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోవడమే అనిర్దేశాత్మక సర్వనామాలు. కరెక్ట్గా చెప్తే నిర్దేశాత్మక సర్వనామం. నెక్స్ట్ ప్రశ్నార్థక సర్వనామం. ఎదుటి వారిని ప్రశ్నించడానికి వీలైన సర్వనామాన్ని ప్రశ్నార్థక సర్వనామం అని అంటారు. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా. సో ఇలాగా ప్రశ్నించడాన్నే ప్రశ్నార్థక సర్వనామం అని అంటారు. నెక్స్ట్ సంబంధ బోధక సర్వనామం. ఒక ప్రశ్నార్థక సర్వనామం, ఒక నిర్దేశాత్మక సర్వనామం ఒకే దానిలో కనిపిస్తే, ఒక ప్రశ్నార్థక సర్వనామం, ఒక నిర్దేశాత్మక సర్వనామం ఒకే దానిలో అంటే ఒకే వాక్యంలో కనిపిస్తే దాన్ని సంబంధ బోధక సర్వనామం అని అంటారు. ఒక వాక్యంలో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ప్రశ్నార్థక సర్వనామం అని చెప్పుకున్నాం. ప్రశ్న అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా. సో ఇక్కడ ఎవరు కష్టపడ్డారో వారే విజేత. ఎవరు అనేది ప్రశ్నార్థక వాక్యం, వారే అని ఖచ్చితంగా చెప్పేది నిర్దేశాత్మక సర్వనామం. సో అందుకే ఒక వాక్యంలో ప్రశ్నార్థక సర్వనామం అండ్ ఒక నిర్దేశాత్మక సర్వనామం ఒకే దానిలో మనకి కనిపిస్తే దానిని సంబంధ బోధక సర్వనామం అని అంటారు. నెక్స్ట్ పురుష బోధక సర్వనామం. ఇక్కడ మనకి ప్రధానంగా 3 రకాల పురుషాలు ఉన్నాయి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. సో వీటితో పాటు మనకి ఉభయ పురుష అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకునేదే ఉత్తమ పురుష. నా గురించి నేను చెప్పుకుంటే అది ఉత్తమ పురుష కిందకి చెందుతుంది. అండ్ నా గురించి కాకుండా ఎదుటి వారి గురించి చెప్తే అది మధ్యమ పురుష. అలా కాకుండా ఎక్కడో ఉన్న వారి గురించి చెప్తే దాన్ని ప్రథమ పురుష అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఉభయ పురుష అంటే రెండూ కలిసి ఉంటే దానిని ఉభయ పురుష అని అంటారు. సో వీటి గురించి చూద్దాము. పురుషాలు ఏకవచనం, బహువచనం. పురుష అంటే చెప్పుకున్నాం, ఉత్తమ, మధ్యమ, ప్రథమ అండ్ ఉభయ పురుషాలు. ఈ ఉత్తమ పురుషాన్నే అస్మార్థకాలు అని అంటారు. అండ్ మధ్యమ పురుషాన్ని యుష్మార్థకాలు అని అంటారు. అండ్ ప్రథమ పురుషని నామార్థకాలు అని అంటారు. సో ఇక్కడ ఏకవచనంలో ఏమొస్తాయి, బహువచనంలో ఏమొస్తాయి అనేవి చూద్దాము. ఉత్తమ ఏకవచనంలో నేను, నా అనేవి ఏకవచనం. అదే బహువచనంలో మేము, మా అనేవి వస్తాయి. అండ్ మధ్యమ పురుష ఏకవచనంలో నీవు, నీ. బహువచనంలో మీరు, మీ అనేవి వస్తాయి. అండ్ ప్రథమ పురుష ఏకవచనంలో అతడు, ఆమె, అది అనేవి వస్తాయి. అండ్ బహువచనంలో అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడో ఉన్న వారి గురించి చెప్పుకోవడమే ప్రథమ పురుష అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ బహువచనం వచ్చేసి వారు, వాళ్ళు, అవి. ఇవి బహువచనానికి చెందినవి. ఇక్కడ
ఉభయ పురుషలో ఏకవచనం అనేది ఉండదు అండ్ బహువచనం అనేది మనము అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఉత్తమ మధ్యమ పురుషలో రెండిటిలో కూడా లింగాన్ని నిర్ధారించడానికి వీలు లేనటువంటివి. ఇక్కడ ఒక దానిలో లింగాన్ని నిర్దేశించి చెప్పే ఏకైక పురుషనే ప్రథమ పురుష ఏకవచనం. సో లింగాన్ని నిర్ధారించడానికి ఏకైక పురుష ప్రథమ పురుష ఏకవచనం. అతడు, ఆమె, అది అనేది లింగానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఏకవచనము అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ, ఈ, ఏ ఈ మూడు కూడా సర్వనామం అని అంటారు. ఆ అంటే దూరవర్తి సర్వనామం, ఈ అంటే సమీపవర్తి సర్వనామం, ఏ అంటే నాతి దూరవర్తి సర్వనామం అని అంటారు. క్లియర్? సో ఇక్కడితోటి మనకి సర్వనామానికి సంబంధించినవి అయిపోయినాయి. నెక్స్ట్ విశేషణము చూద్దాము. జనరల్గా విశేషణం అంటే ఏంటి? ఏదైనా నామవాచకానికి సర్వనామానికి గుణాన్ని గురించి తెలిపేదే విశేషణం అని మనందరికీ తెలుసు. సో విశేష్యతే ఇది విశేషం, విశేషణం అని అంటారు పెద్దవారు. ఇక్కడ విశేషణం అంటే నామవాచకం ఆర్ సర్వనామం యొక్క ప్రత్యేకతను తెలిపే భాషా భాగమే ఈ విశేషణం. ఇక్కడ విశేషణానికి సంబంధించి రంగు, రుచి, వాసనలను తెలిపే భాషా భాగము ఈ విశేషణము. ఇందులో రకాలు చూద్దాము. గుణ విశేషణాలు, గుణానికి సంబంధించినటువంటివి తెలిపేదే గుణ విశేషణాలు. నలుపు, తెలుపు, పులుపు, పసుపు, ఎరుపు, పొట్టి, పొడుగు. సో ఇవన్నీ కూడా గుణ విశేషణాన్ని కిందకి వస్తాయి. నెక్స్ట్ నామజన్యు విశేషణం. నామజన్యు విశేషణం అంటే నామవాచకం చేత ఒక పదానికి విశేషము సంతరించుకుంటే, ఇక్కడ హనుమంతుడి తోక, ఇంకొక ఎగ్జాంపుల్ సీతకోక, నెక్స్ట్ గంగా ప్రవాహం. ఇక్కడ మనం చూస్తే తోక అంటే సాధారణంగా ఉంది, అందులో ఏం ప్రత్యేకత అనేది లేదు. కానీ హనుమంతుడి తోక అంటే అందులో ఒక ప్రత్యేకత అనేది ఉంది. సో నామవాచకం చేత ఒక పదానికి విశేషము సంతరించుకుంటే దానిని నామజన్యు విశేషణం అని అంటారు. ఇక్కడ కోక అంటే జనరల్గా కోక అంటాం, కానీ సీతకోక అంటే అదొక విశేషణాన్ని సంతరించుకుంది. గంగా ప్రవాహం ఇది కూడా అలా అన్నమాట. నామవాచకం చేత ఒక పదానికి విశేషణము సంతరించుకుంటే నామజన్యు విశేషణం అని అంటారు. నెక్స్ట్ జాతి విశేషణం. ఒక పదానికి జాతి వలన విశేషణత్వము వస్తే దానిని జాతి విశేషణం అని అంటారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? అది ఒక జాతి అన్నమాట. సో జాతి యొక్క విశేషణత్వాన్ని తెలిపేదే జాతి విశేషణం. క్షత్రియులు అనేది ఒక జాతి. సో ఇక్కడ విశేషణత్వము సంతరించుకుంటే అది జాతి విశేషణం అని అంటారు. అండ్ ద్రవ్య విశేషణం. మనం ఇందాక ద్రవ్యం అంటే ఏం చెప్పుకున్నాము? లోహాలు గురించి తెలిపేదే ద్రవ్య నామవాచకం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ద్రవ్య విశేషణంలో డబ్బు గురించి తెలిపేదన్నమాట. ధనము చేత గొప్పతనము వస్తే దానిని ద్రవ్య విశేషణం అని అంటారు. కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు, సుసంపన్నుడు, లక్షాధికారి. సో ఇవన్నీ కూడా ధనము చేత గొప్పతనము సంతరించుకుంటే ద్రవ్య విశేషణము అని అంటారు. నెక్స్ట్ క్రియా విశేషణం. క్రియ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో తెలిపేదే క్రియా విశేషణం. ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం వస్తే క్రియా విశేషణం. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని మనం ప్రశ్నిస్తే దానికి వచ్చే సమాధానాన్నే మనం క్రియ అని చెప్పచ్చు. కుక్క బౌబౌమని అరిచింది అని అన్నప్పుడు ఎలా అరిచింది అంటే మనకు సమాధానం వచ్చింది. సో దానిని క్రియా విశేషణం అని అంటారు. రాత్రి నేను 2 చపాతీలు తిన్నాను. ఎప్పుడు తిన్నావు అంటే రాత్రి. సో ఆన్సర్ అనేది వచ్చింది కాబట్టి వీటిని క్రియా విశేషణం అని అంటారు. ఓకే, నెక్స్ట్ విధేయ విశేషణం. విధేయ విశేషణంలో 2 భాగాలు ఉంటాయి. అంటే ఒక వాక్యంలో 2 భాగాలు ఉంటాయి. ఈ 2 భాగాలలో ఒక భాగాన్ని నామం, ఉద్దేశం అని అంటారు. ఇంకొక భాగాన్ని ఆఖ్యాతం, విధేయము అని అంటారు. గుర్తుపెట్టుకునేవి. సో ఇక్కడ నామం, ఉద్దేశం అని తెలుసుకోవాలి అంటే రాముడు తెలివైన వాడు. ఇది ఒక వాక్యం. ఇందులో నామం, ఉద్దేశం అంటే
కర్త, కర్మ, నామ విశేషణం, క్రియా విశేషణం అనేవి వస్తాయి. అండ్ వాక్యంలో రెండవ భాగమైనటువంటిది ఆఖ్యాతం, విధేయము అని అంటారు. సో ఈ స్థానంలో విశేషణము ఉంటే దానిని విధేయ విశేషణము అని అంటారు. అర్థమైందా? వాక్యంలో ఆఖ్యత, విధేయ స్థానంలో విశేషణం ఉంటే విధేయ విశేషణం అని అంటారు. వాక్యంలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి నామం, ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో నామం, ఉద్దేశం ఏంటి? రాము. క్లియర్? సో ఇక్కడ ఆఖ్యాతం, విధేయములో విశేషణం ఉంటే దానిని విధేయ విశేషణం అని అంటారు. సీత బుద్ధిమంతురాలు. సీత అనేది నామం, ఉద్దేశం. అండ్ బుద్ధిమంతురాలు అనేది ఆఖ్యాతం, విధేయము. దీనిని విధేయ విశేషణం అని అంటారు. సో ఇంతటితోటి మనకి విశేషణం గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అవ్యయం. అవ్యయం అంటే లింగ, వచన, విభక్తి శూన్యమైన దానిని మనం అవ్యయము అని అంటారు. అట్లని, అయితే, ఆహా, ఊరక, గమ్మున, మిన్నక ఇవన్నీ కూడా మనకి అవ్యయం కిందకి వస్తాయి. సో వీటిలో రకాలు చూద్దాము. ప్రతిపదోక్త అవయవాలు అంటే భాషలో సహజ సిద్ధంగా ఉండే అవయవాలను ప్రతిపదోక్త అవయవాలు అని అంటారు. అట్లని, అయితే, ఆహా, ఓహో, అప్ప, అమ్మో, అయ్యో, బలారే, తస్సదియ ఇవన్నీ కూడా ప్రతిపదోక్త అవయవాలు అని అంటారు. సహజ సిద్ధంగా ఉండే అవయవాలను ప్రతిపదోక్త అవయవాలు అని అంటారు. నెక్స్ట్ లాక్షణిక అవయవాలు. వ్యాకరణ కార్యము చేత ఒక పదము అవ్యయంగా మారితే దానిని లాక్షణిక అవ్యయము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తిన్నాడు. ఇక్కడ లింగము తొలగిపోతే తిని అని వస్తుంది. చదివాడు, డు అనేది తీసేస్తే చదివి. వెళ్ళింది, దానిలో లింగాన్ని తీసేస్తే వెళ్ళి. సో ఒక వాక్యంలో లింగము తొలగిపోతే దానిని లాక్షణిక అవ్యయము అని అంటారు. వ్యాకరణ కార్యము చేత ఒక పదము అవ్యయంగా మారితే దానిని లాక్షణిక అవ్యయము అని అంటారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లింగము తొలగిపోతే దానిని లాక్షణిక అవ్యయము అని అంటారు. నెక్స్ట్ సముచ్చయావ్యయాలు అంటే సముచ్చయాలు మరియు అవ్యయాలు రెండు ధర్మాలను కలిగి ఉంటాయి. సముచ్చయాలు అంటే ఇంగ్లీష్లో కంజంక్షన్ అని అంటారు. సో రెండు వాక్యాలను కలిపే పదాలను మనం కంజంక్షన్ అని అంటారు. ఇక్కడ అలాగనే మరియు, కాబట్టి, కానీ, లేదా ఇలాంటి వాటిని మనం రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తాం కాబట్టి సముచ్చయాలు అని అంటాం తెలుగులో. సో వీటిని సముచ్చావ్యవాలు అని అంటారు. ఇక్కడ సంస్కృతంలో నుండి తెలుగులోకి చేరిన అవయవాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రతి, అభి, అను, నిర్, అప, దుర్, ఉచ్చైస్, నిచ్చైస్, సర్వదా, కృచిత్, కేవలం, సతతం, సమీపం, ఆద్య, మిథ్య, తుచ. సో ఈ పదాలన్నీ కూడా సంస్కృతం నుండి తెలుగులోకి చేరిన అవయవాలు. మనకి వీటిలోంచి ఎగ్జామ్లో వచ్చినా కూడా వాటిని మనం అవయవాలు అని అంటాము. ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్లో 6th క్లాస్లో ఇచ్చినవి. నిదానమే ప్రధానం, అట్లని సోమరితనం పనికిరాదు. అట్లని అనేది అవ్యయం. మనిషికి విషయం అలంకారం అయితే అతి వినయం పనికిరాదు. అయితే అనేది ఇక్కడ అవ్యయం. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. ఆహా అనేది అవ్యయం. అట్లని, అయితే, ఆహా లింగ, వచన, విభక్తి లేని పదాలను అవ్యయాలు అని అంటాము. క్రియలో మనకి సంపూర్ణ వాక్యం అంటే రాముడు అడవికి వెళ్ళాడు అనేది సెంటెన్స్ అనేది కంప్లీట్గా ఉంది కాబట్టి సంపూర్ణ వాక్యం అని అంటారు. అసంపూర్ణ వాక్యం అంటే ఏదైనా ఒక సెంటెన్స్ కంప్లీట్గా లేకపోతే మనం దానిని అసంపూర్ణ వాక్యం అని అంటారు. క్రియారహిత వాక్యం, క్రియాసహిత వాక్యం అంటే క్రియ ఉన్నట్లయితే దాన్ని క్రియాసహిత వాక్యం అంటారు. క్రియ లోపించినట్లయితే దాన్ని క్రియారహిత వాక్యం అని అంటాము. సకర్మక క్రియ అంటే కర్మ అనేది ఉంటుంది. రాముడు పాఠం చదువుతున్నాడు. రాముడు ఏం చదువుతున్నాడు? పాఠం అనేది చదువుతున్నాడు. సో ఇది సకర్మక క్రియ అనేది చెప్పచ్చు. అండ్ అకర్మక వాక్యం అంటే పక్షులు ఎగురుతున్నాయి. సో ఇందులో ఆ కర్మ అనేది లేదు. అండ్ ద్వికర్మక వాక్యం, నాన్న నాకు సైకిల్ కొన్నాడు. నాన్న ఎవరికి సైకిల్ కొన్నాడు? నాకు కొన్నాడు. నాన్న నాకు ఏమి కొన్నాడు? సైకిల్ కొన్నాడు. సో ఈ వాక్యంలో రెండు కర్మలు అనేవి ఉన్నాయి కాబట్టి ద్వికర్మక క్రియ అనేది అంటాము. అండ్ ప్రేరణార్థక వాక్యం,
పని చేసేది ఒకరు, దానికి ప్రేరణ ఇవ్వడం ఇంకొకరు. గాంధీజీ ప్రజల చేత ఉద్యమాలు చేయించాడు. గాంధీజీ ఎవరి చేత ఉద్యమాలు చేయించాడు? ప్రజల చేత. సో ఇక్కడ పని చేసేది ఒకరైతే ప్రేరేపించేది ఇంకొకరు, కాబట్టి దీనిని ప్రేరణార్థక వాక్యం అని అంటారు. సో ఇది ఒకరిని ప్రేరేపించడం అన్నమాట. ఇక్కడ ఈ వాక్యంలో మనకు ఇంచు అనే ప్రత్యామ్నాయం చేరడం వలన ప్రేరణార్థక వాక్యాలు ఏర్పడును. చేయించాడు, చేయించాడులో ఇంచు అనేది ప్రత్యయం. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వార్థం. క్వార్థం అంటే భూతకాల అసమాపక క్రియ. రాముడు లంకకు వెళ్ళి రావణునితో యుద్ధం చేసి జయించి సీతను తీసుకొని అయోధ్యకి వచ్చాడు. వెళ్ళి, చేసి, జయించి, తీసుకొని అనేవి ఇక్కడ ఇవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినటువంటివి. పూర్తి అర్థం ఇవ్వకుండా భూతకాలంలో ఈ కారాంత క్రియాపదాలు ఉపక్రియలు అని అంటారు. ఈ అంటే వెళ్ళి, చేసి, ఈ అనేది వస్తుంది. సో వీటిని మనము ఉపక్రియలు అని అంటారు. సో భూతకాలానికి సంబంధించిన వాక్యాలను క్వార్థం అని అంటారు. అండ్ శత్రర్థకం వర్తమాన కాల అసమాపక క్రియ. రాము లతతో మాట్లాడుతూ అనేది వర్తమాన కాలానికి సంబంధించింది. సో దీనిని కూడా మనం ఉపక్రియ అని అంటారు. సో వర్తమాన క్రియలకు సంబంధించిన వాక్యాలను శత్రర్థకం అని అంటారు. అండ్ ఛేదర్థక వాక్యం భవిష్యత్తు కాల అసమాపక క్రియ. బాగుగా చదివినట్లయితే మంచి మార్కులు వస్తాయి. అయితే అంటే భవిష్యత్ కాలం. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. అంటే ఫస్ట్ మనం చెయ్యాలి, ఫ్యూచర్లో వస్తుంది. కాబట్టి ఛేదర్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియ. సో ఇవన్నీ కూడా మనకి క్రియలకు సంబంధించినవండి. అండ్ సమాపక క్రియ, అసమాపక క్రియ అనేవి కూడా ఉంటాయి. సమాపక క్రియ అంటే వాక్యంలో సెంటెన్స్ అనేది కంప్లీట్గా ఉంటే అది సమాపక క్రియ అని అంటాము. అండ్ అసమాపక క్రియ అంటే వెళ్ళి, వచ్చి, సో తర్వాత కంప్లీట్గా కాకపోవడం వలన దాన్ని అసమాపక క్రియ అని అంటారు. ఇవన్నీ కూడా మనకి క్రియలకు సంబంధించినవండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.